హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అర్జున్ దాసరి. ఇప్పుడు ఇండ్లు అనాగ్రేషన్ అంటే ఇట్లా వచ్చినాం. రైల్వే ట్రాక్ ఉంది పక్కనే, కనిపిస్తుందా? ఇక్కడే చిన్న రోడ్ ఉంది, చూడడానికి వచ్చినాం అనమాట. ఇది ఇట్లా పోయి హైవేలో కలుస్తుంది, ధర్మవరం బెంగళూరు రోడ్డు కలుస్తుంది. ఇది పుట్టపర్తి రోడ్ ట్రాక్. పురుషోత్తం అక్కడ ఉన్నాడు. అట్లెందుకు ఇట్లా బాబరా అది చెప్తున్నా. ఇప్పుడు వ్యాన్ వస్తుంది చూడండి. వావ్, ఖచ్చితంగా సరిపోయింది కదా. మినీ వ్యానింగ్ తగ్గట్టుగా ఖచ్చితంగా సెట్ అయింది. అందుకే ఈ ప్లేస్ ఇంత బాగుంది. నా వెనుక చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి కదా. దాని ఇంకా చాలా బాగున్నాయి. ఓకే, వెళ్దామా? పట్టాల మీద నడుచుకుంటా హౌస్ ఇనాగ్రేషన్కి వెళ్తాను. ప్లాస్టిక్ అది రబ్బర్ వెళ్ళింది కదా. ఈ సైడ్ కరువు ఉంది కదా, ట్రాక్ అంతా ట్రాక్ కరువు ఉంది కదా. ఇంకొక సైడ్ చూపిస్తాను చూడండి, ట్రాక్ ఎంత కరువు ఉందో. కవు మధ్యలో ఉన్నాం. ఇప్పుడైతే ట్రైన్స్ పుట్టపర్తి రోడ్డు, ఇది రైల్వే ట్రాక్. ట్రైన్స్ రావడం లేదు. 3 months నవ్వుతా సార్, ఎందుకంటే పుట్టపర్తిలో కొండను తవ్వుతున్నారు అక్కడ. అందుకు పని ఉందని నిలిపేశారు. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే చిన్న కుందేళ్ళు ఉన్నాయంట, చిన్నవి నాటివి చూద్దామని వచ్చినాం. అడవి కుందేళ్ళు నాకు ఏడ కనిపించలే. పగులు కదా, బరియాల్లో ఉంటాయి. లేదంటే ఎక్కడైనా ఇంత గడ్డి ఎట్లున్నాయి, ఇక్కడ ఏడైనా ఉంటాయి. అందుకు కనిపించాల. రెండు పక్కల అలానే ఉంది. చీమలు పెట్టిన పుట్టలు, పాములకు నిలవైనట్లు ఉంది ప్లేస్. చిన్న పల్లెటూరుకి వచ్చినట్టు. కానీ మేము పల్లెటూరులో లేం, టౌన్లోనే ఉన్నాం. టౌన్లోనే ఉన్నాం. పల్లెటూరులో ఉన్నావా? పల్లెటూరులో లేం, టౌన్లో ఉన్నాం. తిరిగి చూసాను పెద్ద మనిషి. ఓకే ఓకే, మంచి ఆక్సిజన్ ప్లేస్లోకి వచ్చినాం. ఇది రేగడపల్లి కాలనీ అనమాట. అక్కడ ఒక ట్రాక్ ఉంది, ఇక్కడ ఒక ట్రాక్ ఉంది. చూడండి, డివైడ్ అవుతాయి అనమాట ఈ ట్రాక్స్ ఈ ప్లేస్లో. ఇట్లా వెనక ట్రాక్ దిగి ఇట్లా నడుచుకుంటూ పోతాను. ఈ ఆ ట్రాక్ మధ్యలో ఈ ట్రాక్, రెండు ట్రాక్ల మధ్యలో పొలం చూడండి ఎంత బాగుంది సింపుల్గా. ఇటు వరకే, ఆ తర్వాత పొలం లేదేం లేదు. కల్లేసారే ఉందా నడవడానికి. ఇట్లా కంపేసినప్పుడు చాలా డేంజర్ అబ్బా, ఎస్పెషల్లీ మనలాంటి వీడియోలు తీసే వాళ్ళకి. ఇంకా ఇగో ఇంకొక ట్రాక్. కష్టపడతాడే పురుషోత్తం. ఈ ట్రాక్ మీద రైలు వస్తాయి. ఈ కాలనీలోనే ఇండ్లు ఇనాగ్రేషన్కి వెళ్తున్నాం. ఈ చెట్టు వేసారా, దీన్ని ఏమంటారు? పాపరికాయల, పల్లేరుకాయల, కాయలు కూడా ఉన్నాయి. ఇల్లు ఇనాగ్రేషన్ అని చెప్పినాను కదా. నేనున్న ప్లేస్ చూడండి, ఇంకో ఆ పక్కన ఉంది ఇల్లు, అదే ఇనాగ్రేషన్. పైన టాప్ ఏం లేదు, కంప చెట్లు అన్నీ వచ్చేసినాయి. గాడ్, నేను ఎట్లుందో చెదలు పట్టినాయి. ఇల్లు కట్టిన తర్వాత టాప్ వేసేసి వాడేసి ఉంటేనే ఇది బాగుండు. ఇది రెండవ డోర్. మేము కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఇండ్లు ఓపెనింగ్ వచ్చిన ఇండ్లు అయితే అదిగోవాలి. ఇది అది కాదు, ఇది ఇంకా సున్నం అయిపోయిందా. చూపిస్తా ఇండ్లు ఎట్లుందో లోపల. Hey Ann. కొంచెం వర్క్ ఉంది.
సిమెంట్ వర్క్. కింద సిమెంట్ ఫ్లోర్ వేసినారు. సెల్ఫ్లు, టీవీ, పైన సెల్ఫ్ ఇట్లా. ఇది సెకండ్ డోర్ అనమాట. ఇంకా వాష్ చేయలేదు, పెయింట్ వేయాల. ఇక్కడ సెల్ఫ్లు. ఇది బీరువా పెట్టుకున్న ఏరియా. అది బీరువా పెట్టుకునేది. ఇక్కడ బట్టలు ఏంటని పెట్టుకునేది. ఇది చిన్న సెల్ఫ్లు. ఇవి సామాన్లు పెట్టుకోవడానికి, పైన సామాన్లు. ఇది గ్యాస్ స్టవ్ పెట్టుకుంటుంది. సింక్ లేదు, అంత పెద్దది కాదు కదా, సింక్ వేపియాలా. ఓకే, ఇట్లుంటుంది. సున్నం గిన్నె వేపిస్తే, కలర్ వేపిస్తే ఓకే, బాగుంది కదా. ఇండ్లు ఓపెనింగ్కి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది. పాలు పెడతానా, పాలు పక్క పెట్టాలా. ఇది నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.